ఈ రోజు చాలా సంతోషమైన రోజు. ఒక అమ్మ సంతోషపడేలాగా, ఒక అమ్మ తన బిడ్డను తీసుకుని ఎంత సంతోషపడుతుందో అలాగే ఆ కళ ఈ రోజు నాకు నెరవేరింది. అది మన మనసులో ఎన్ని సంవత్సరాలు ఉందో తెలీదు. ఈ రోజు ఓపెన్ అవుతుంది ఈ సిటీలో అద్భుతమైన రెస్టారెంట్ అండ్ కెఫే, స్కై లీఫ్ కెఫే. ఎంజాయ్ ఇట్. హలో నిహారిక మేడం. హలో. హలో. బాస్ కాసేపట్లో వచ్చేస్తారు. ఓకే. అండ్ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ కఫే బాగా రన్ అయ్యి మీరు గొప్ప పేరు పొందాలని నేను ప్రే చేసుకుంటున్నాను. ఎంజాయ్ మ్యామ్. థ్యాంక్ యూ. నాకు ఇలాంటి ఫంక్షన్ షోస్ అంతా నచ్చవని నీకు బాగా తెలుసు కదా. కావాలనే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చేప్పుడు నువ్వు. కేతన్ ప్లీజ్, అలాంటిదేమీ లేదు. త్వరగా రా, వెళ్దాం. ఇప్పుడు మనం వెంటనే వెళ్ళిపోతే అసలేం బాగోదు. కాసేపు ఆగి వెళ్దాం ప్లీజ్. ప్లీజ్. సరే. రండి రునాల్డ్, కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. సరే, ఏం తీసుకుంటారు? అబ్బే వద్దు మేడం, థ్యాంక్ యూ. నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వచ్చాను. అసలు నువ్వు ఎలాంటి అమ్మాయి? పెళ్లి చేసుకోబోడు పక్కన పెట్టుకుని స్టాఫ్ దగ్గర వెళ్ళి ఏం తింటాను అడుగుతున్నావు. కేతన్ ప్లీజ్, ఇంత చిన్న విషయాన్ని నువ్వు పెద్దది చేయొద్దు. ఇంటికి వెళ్ళాక ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా. హలో 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 రునాల్డ్, కాస్త నెట్వర్క్ ప్రాబ్లంగా ఉంది. నేను బయటికెళ్ళి మాట్లాడొస్తాను. కేతన్ సార్ వస్తే ఏం చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ ఉండి వచ్చేస్తాను. హలో 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 హలో. మీకేం కాలేదు కదా? అంటే మీకు ఒక ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ని అటెండ్ చేయడానికి కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చారు, కరెక్టా? మిమ్మల్ని గురు చూసి కాల్చాలనుకున్నారు. అప్పుడు మీ బిజినెస్ అడ్వైజర్ వచ్చి ఇరుక్కుపోయారు, అంతేగా? అవును సార్. సరే, ఫోన్ ఎవరు చేశారు? నా ఫ్రెండ్ కరీనా దగ్గర నుంచి. మరి ఈ షూటౌట్ ఎక్కడి నుంచి కాల్చారో చెప్పండి. తెలీదు సార్, నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఓ, కాల్చిన వ్యక్తిని మీరు చూడలేదా? లేదు సార్. సార్, మేము ఎవరిని చూడలేదు. మిమ్మల్ని హత్య చేయడానికి ఎవరు ప్రయత్నించారో చెప్తారా? ఎవరిపైనా అనుమానం ఉందా? ఆ విషయమే మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఈ దేశంలో మాకు అసలు ఎక్కువగా ఎవరు తెలీదు. అంటే మీరు ఫారిన్ నుంచి వచ్చారా? అవును సార్, నేను 10 ఏళ్ళుగా లండన్లోనే ఉంటున్నాను. ఇతను నా వుడ్ బి లండన్లో ఉంటున్నారు. అయితే సడన్గా ఇండియా రావడానికి కారణం? అది నా మామ్ డాడ్ ఇద్దరి ప్రాపర్టీ బిజినెస్ అంతా ఇండియాలోనే ఉండేది. అది అమ్మేద్దామనే వచ్చాను. అవును, రుణాలు ఈ విషయం మీద నిహారికకి సహాయం చేస్తూ ఉండేవాడు. అయితే ఈ ప్రాపర్టీ కోసం మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నించారా? కానీ అలా జరిగే అవకాశమే లేదు. ఆ విషయం మనం తెలుసుకుందాం. సరే గానీ, మీ ఫ్రెండ్ కరీనా తన ఫోన్ నంబర్ ఉంటే ఇస్తారా? ఇలా చూడండి, అందరికీ ఉంచండి ప్లీజ్. మమ్మల్ని వెళ్ళనివ్వండి. దయచేసి అలా చూడండి, అందరికీ సమాధానం చేస్తుంది. కాస్త ఓపికగా ఉండండి. చేయండి, వాళ్ళని వాళ్ళ పని చేయండి. మిమ్మల్ని అడిగేది. ప్లీజ్, చెప్పేది ప్లీజ్ వినండి. మీరు వినండి ప్లీజ్. మీ తల్లిదండ్రులు ఎలా మరణించారు? వాళ్ళు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. దానికి కారణం మీతా ఇంకా సాకేత్. మీతా ఇంకా సాకిత? వాళ్ళిద్దరూ నిహారిక డాడ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళే. తర్వాత విన్నాము కొన్ని నెలల తర్వాత వాళ్ళిద్దరూ చనిపోయారని చెప్పి. వాళ్ళు కూడా చనిపోయారా? ఎలా? ఆ విషయమే నాకు కూడా కొంచెం అనుమానంగా ఉంది ఆఫీసర్. అనేకంగా సిఐడిస్ మీరు ఈ విషయాన్ని సాల్వ్ చేస్తారనుకుంటా. మేము సాల్వ్ చేస్తాం సార్. సార్, ఈ బుల్లెట్ దొరికింది సార్. నిఖిల్,
ఈ బుల్లెట్ XP6 లేదంటే KG-09. అవును సార్. ఇంకా ఈ బుల్లెట్ రైఫిల్లో యూజ్ చేస్తారు. అయితే కాల్చినోడు ఒక షార్ప్ షూటర్. సార్, కరీనా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. వాట్? కానీ అది ఇంతలో స్విచ్ ఆఫ్ ఎలా సాధ్యం? సార్ మునాల్ సార్ని రైఫిల్లోనే షూట్ చేశారు. వాడెవడో రైఫిల్తో కాల్చాడంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి కాల్చాడు. అక్కడి నుంచి వచ్చి ఉండాలి. ఆ బుల్లెట్ ఏ ఫ్లోర్ నుంచి వచ్చిందో చూద్దాం. పైకెళ్ళి ఎత్తుకోండి. చూడు, పైకెళ్ళి ఎత్తుకో. సార్, ఏమైంది? ఇలా చూడండి సార్, ఈ బుల్లెట్ ఇంకా ఈ చాక్లెట్ ర్యాపర్ కూడా దొరికింది. చాక్లెటా? ఆ స్నైపరే తిన్నాడనుకుంటాను. సార్, వాళ్ళు చాక్లెట్ తింటూ షూట్ చేశారంటారా? చాక్లెట్ తింటూ కాల్చుండడయ్యా. నిహారిక కోసం వెయిట్ చేశాడుగా, అప్పుడు తినుంటాడు. చూసావా, ఇక నుంచి వ్యూ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడి నుంచి సరిగ్గా నిహారికని గురిపెట్టచ్చు. అయితే వాడి ఫింగర్ ప్రింట్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. మయూర్, ఇక్కడున్న ఆనవాళ్ళని వదలకు, తీసుకొచ్చేసాయి. ఎస్ సార్. సార్, ఇంకో విషయం, ఇక్కడికి ఒక స్నైపర్ వచ్చాడు. అది కూడా పట్టపగలు వచ్చాడు. అయితే వాడిని ఖచ్చితంగా ఎవరైనా చూసుండాలి. కరెక్ట్. ఇదొక అబాండన్ బిల్డింగ్లా ఉంది. ఆ బిల్డింగ్ వాచ్మెన్ ఉన్నాడు కదా, అతన్ని కనుక్కుందాం పద. ఏమండి, ఒక నిమిషం. ఆ బిల్డింగ్లో మనుషులు ఎవరైనా కనిపించారా? అంటే గన్ వగేరా ఇలాంటివి ఏమైనా తీసుకెళ్లారా? అవును సార్, ఇద్దరు ఆ బిల్డింగ్లోకి వెళ్ళారు. కానీ వాళ్ళ చేతుల్లో గన్ను గట్రా ఏమైనా పెట్టుకున్నాడా? సార్, గన్ లాంటిదేం లేదు సార్. సినిమాల్లో హీరోలు వాయిస్తూ ఉంటారే, అందులో నుంచి సంగీతం కూడా వస్తుంది. అంటే గిటార్లా ఉందా? ఒక్క నిమిషం చూడండి, ఇలాంటిదా? అవును సార్, అది దీనిలాగే ఉంది. గిటార్ బ్యాగ్లో గన్స్ సార్. ఆ కళాకారుడి సంగీతాన్ని మనం వినాలి. మీరు ఎందుకు మా పేరు నంబర్ని తీసుకుంటున్నారు? మేము ఏం చేశాము? ఇలా చూడండి, ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి చాలా ముఖ్యం. ఇంకా ఇంకొక విషయం, ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఈ హోటల్ ఇనాగ్రేషన్కి సంబంధించిన ఫోటోని ఏది మీడియాలో రిలీజ్ చేయకూడదో, అర్థమైందా? ప్లీజ్ కోఆపరేట్ చేయండి. సార్, వాళ్ళ గురించి ఏదైనా తెలిసిందా? క్లూ దొరకలేదు, కానీ మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. సార్, వాళ్ళు మళ్ళీ నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నించారంటే? మీరు భయపడకండి, ఈ సిఐడి ఉన్నంత వరకు మీకేం కాదు. అభిజిత్ ఫోను. అభిజిత్, ఇంకో 2 నిమిషాల్లో వచ్చేస్తాను. సార్, నిహారిక అనే అమ్మాయిని కాల్చడానికి ప్రయత్నించారు. ప్రాపర్టీ కోసం చేశారనుకుంటాను. ఇప్పుడు మిస్ అయింది, కానీ మళ్ళీ ట్రై చేస్తాడనుకుంటా. ఒక పని చేయండి అభిజిత్, కవిన్ ఇంకా హరీష్ ఇద్దరిని నిహారికతో ఉండమని చెప్పండి. అంటే ఒక నీడలాగా. రైట్ సార్.
అభయ్, ఇప్పుడే 2 గంటల క్రితం వీడిని పూణేలో చూశాను. అప్పుడే ఫోన్ చేశాడేంటి? హలో అభయ్, నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను. కాసేపట్లో నీకు కాల్ చేస్తాను, ఓకేనా? ప్రద్యుమన్, నేను పెద్ద సమస్యలో ఉన్నాను. నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు. త్వరగా రా. ఏంటి? ఏమైంది? ఎందుకు ఇలా భయపడుతూ మాట్లాడుతున్నావు? నేను నీకు ఫోన్లో చెప్పలేను. నువ్వు నన్ను కలవడానికి వస్తావా ప్లీజ్? అరే, నేను కాస్త పనిలో ఉన్నానయ్యా. ప్లీజ్ ఒక్కసారి వచ్చి నన్ను కలువు. సరే, నిన్ను చూడాలంటే ఎక్కడికి రావాలి? ఏసీపీ సార్ వచ్చారా? లేదు సార్. ఫోన్ కలవట్లేదేంటి? కరీనా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్? ఏది లేదు సార్. ఆమె ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఇంకా చాలా ఏళ్ల ముందే వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్షిప్ని ఆమె కట్ చేసుకుంది. ఇప్పుడు ఎక్కడున్నారు? సరంజీ నగర్లో. కానీ ఇల్లు లాక్ చేసి ఉంది సార్. దాన్ని వన్స్ చూస్తున్నారు. ఆ కరీనాకి ఈ సమస్యకి ఏదో సంబంధం ఉంది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా తను దీని గురించి ఎంక్వైరీ చేసి ఉండాలి. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందే. సార్ ఆ స్నైపర్స్ ఫింగర్ ప్రింట్ ఏది మన రికార్డ్స్తో మ్యాచ్ అవ్వలేదు సార్. అలాగా? ఆ స్నైపర్ గిటార్ బాక్స్లో గన్ను పెట్టి తీసుకెళ్లాడు. సిటీలో ఎక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కొట్టుందో అక్కడికి వెళ్ళి గత 48 గంటల్లో గిటార్లు ఎవరు కొనుక్కున్నారో కనుక్కోండి. వీళ్ళంతా నా స్టాఫ్. అయితే వీళ్ళే మీ స్టాఫా? అందరూ కొత్త? అవును, నేను కూడా ఇండియాకి కొత్తే కదా. ఇంకా వీళ్ళందరినీ మేము పోలీస్ వెరిఫికేషన్ కూడా చేసేసాం. నిహారిక, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా? అలాగే, నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. మిగతా ఫార్మాలిటీస్ అంతా నేను చూసుకుంటాను. తిను మీనా ఇంట్లో వంట చేస్తుంది. ఇంకా రమేష్, లీలా ఇంటిని శుభ్రం చేస్తారు. ఇంకా అతను శంకర్ మా డ్రైవర్. వీళ్ళందరినీ పోలీస్ వెరిఫికేషన్ చేసిన డాక్యుమెంట్స్ కావాలి. ఎందుకంటే కొత్త స్టాఫ్స్ కదా, వీళ్ళ ఫోన్స్ని చెక్ చేయాలి. ఇషిత? ఎస్ సార్. మేము నిహారిక మేడం లైఫ్లో ఇకపై సమస్య రానివ్వము. వాళ్ళని అటాక్ చేసిన వాళ్ళని పట్టుకున్నంత వరకు మా ఆర్డర్స్ ప్రకారం మేము ఇక్కడే ఉంటాం. ఇంకో విషయం కేతన్, మీ సెక్యూరిటీ క్యాబిన్లో క్లోజ్ సర్క్యూట్ కెమెరా ఉంది కదా, మాకు ఆ ఫుటేజ్ కావాలి. ఒక్క నిమిషం. మీరు మాట్లాడేది చూస్తే నిహారిక శత్రువు ఈ ఇంట్లోనే ఉన్నారనిపిస్తుంది. తన్ని షూట్ చేయడానికి ప్రయత్నించింది బయట ఆఫీసర్. మాకు తెలుసు కేతన్ సార్, మీకే తెలియదు అనుకుంటున్నాను. ఇంటి బయట నుంచి దాడి చేసేవారు ఎప్పుడైనా ఇంటి లోపలికి రావచ్చు. కేతన్, ప్లీజ్ కోప్పడకండి. వాళ్ళు వాళ్ళ డ్యూటీయే చేస్తున్నారు. నేను నిన్ను లోపలికి వెళ్ళమని కదా చెప్పాను. డిన్నర్ టైంకి నేను రమ్మంటే రా బయటికి. మీరంతా ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏమైనా సినిమా చూపిస్తున్నారా? వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చూసుకోండి, పోడే. ఇక మీరు కూడా మీ పని చూసుకుని బయలుదేరండి. బ్రదర్, ఐఎమ్ జోర్డన్. ఐఎమ్ శ్రీడో. నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. తను నాకు ఎలా అనిపిస్తుందంటే అది గిటార్ కాదు, క్రికెట్ బ్యాట్తో వెళ్ళినట్టున్నాడు. ఇంకా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే తను 2 గిటార్లు కొన్నాడు. అయినా 2 గిటార్లు ఏం చేసుకుంటాడో నాకు తెలియదు. సార్, అదేంటంటే వాడు గిటార్ కొన్న తర్వాత మమ్మల్ని వచ్చి కలుస్తా అని చెప్పాడు, అందుకని అడుగుతున్నా. కానీ వాడు రాలేదు. వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో మీకేమన్నా కొంచెం తెలుసా? అవును సార్, తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. తను ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు రాత్రికి నైట్ క్లబ్లో మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలన్నాడు. అక్కడికి వెళ్ళి గిటార్తో వాయించాలని కూడా అన్నాడు. బ్రదర్, నాకు ఆ గిటార్ ఇవ్వండి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇదిగోండి. అవును, మీకు గిటార్ వాయించడం వచ్చా? అది మీరు ఏం అడుగుతున్నారు? మన సార్ పియానో కూడా వాయిస్తారు, అది పళ్ళుతో. అయ్యా బాబోయ్, అయితే సరే.
ఇతను చెప్పేది చూస్తే అతను స్నైపర్గానే ఉండాలి. ఆ ఆటగాడి గురించి ఒక్కడే చెప్పగలడు. ఎవరు సార్? విచారణ చేయండి ఆ డెంచు లీవ్ అయిపోయి వచ్చాడా లేదని. అభయ్, లోపలికి రా. రా. ప్రతిమన్, నాకు హెల్ప్ చేయి. అభయ్ నీకు ఏమైంది? 2 గంటల ముందే కదా పూణేలో కలిసాం, అప్పుడు బాగానే కదా ఉన్నావు. ఏమైందో చెప్పు. ఇలా చూడు ప్రతిమన్, ఎవరి ప్రాణాలకో ప్రమాదం. ఇంకా నువ్వు ఒక్కడివే ఇప్పుడు నాకు సాయం చేయగలవు. సార్, ఇది ఆ కెఫే ఇనాగ్రేషన్ జరిగిన రోజు దొరికిన ఫుటేజ్ సార్. కొంచెం ప్లే చేయి. ఒక్క నిమిషం పాస్ చేయి. నిహారిక వెళ్ళిపోయిన తర్వాత సెక్యూరిటీతో వీళ్ళిద్దరేం మాట్లాడుతున్నారు. స్లోగా జూమ్ చేయి. ఇది బ్యూటీ పార్లర్ బ్యాజ్లా ఉంది. సరే కంటిన్యూ. ఒక్క నిమిషం పాస్ చేసి ఆ బ్యాగ్ని జూమ్ చేయి. అదేదో బేకరీ బ్యాగ్లా ఉంది. సార్, ఒక బ్యూటీ పార్లర్ అమ్మాయి ఇంకా ఒక డెలివరీ బాయ్. ఈ హై ప్రొఫైల్ ఫంక్షన్లో వీళ్ళేం చేస్తున్నారు కదా? వీళ్ళిద్దరూ క్రైమ్ సీన్లో కనిపించలేదే. అంతలా సెక్యూరిటీతో వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు? సార్, మేతా ఇంకా సాహిద్ పూర్తి డీటెయిల్స్ నిహారిక నాన్న ఆఫీస్లో దొరికింది. మై గాడ్, ఏమైంది సార్? ఆ బ్యూటీ పార్లర్ అమ్మాయి ఇంకా డెలివరీ బాయ్ ఎవరో కాదు, మీతా ఇంకా సాకిత్. మిగతా ఇంకా సాకిత్? కానీ సార్, వీళ్ళిద్దరూ చనిపోయారు. అలాంటప్పుడు ఎలా ప్రాణంతో వచ్చారు? వీళ్ళు చావలేదు, వీళ్ళు చచ్చిపోయినట్టు కథలు పుట్టించారు. వీళ్ళిద్దరూ ప్రాణాలతో ఉన్న న్యూస్ని స్క్రీన్లో కనిపిస్తున్న సెక్యూరిటీ గార్డు మనతో చెప్తాడు. ఎస్ సార్. సార్, నాకేమనిపిస్తుందంటే ఈ ఇల్లు నిహారిక మేడంకి రక్షణగా ఉండదు. ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. అవును, ఇంకా ఆమె హస్బెండ్ కేతన్ కూడా సరిగా అనిపించట్లేదు. అవును సార్. సరే సార్, నేను చూసుకుంటాను. రాత్రి 9 గంటలకి ఎందుకు క్లీన్ చేస్తున్నారు? ఈవిడ వంట చేస్తుంది అని కదా కేతన్ చెప్పారు. ఎస్ సార్. నిహారిక, నువ్వు బానే ఉన్నావు కదా? ఏమైంది? నా కాళ్ళకి ఏదో అడ్డం పడినట్టుగా అనిపించింది. మీ కాళ్ళు ఈ నైలాన్ తాడిలో ఇరుక్కుంది. తాడా? ఈ తాడు పెట్టింది ఎవరు? కానీ మధ్యాహ్నం బాగానే ఉండిందిగా. నేను ఇటువైపేకి వచ్చా. ఏంటిదంతా? ఏంటిది?
సార్ ఇది ఎలా జరిగిందో నిజంగా నాకు తెలియదు సార్. మీరే కదా మీ సూట్ని నాకు ఇచ్చి డై క్లీనింగ్కి వేయమన్నారు. సార్ ఇప్పుడే నేను ఆ మెట్లు తుడిచినే వచ్చాను. అక్కడ తాడు ఉండడం నేను చూడలేదు సార్. ఏంటి చూడలేదు? కళ్ళు మూసుకుని తుడుస్తున్నావు నువ్వు? ఆ? పర్వాలేదు వదిలే, ఏదో తెలియక చేశారు అంతే కదా. ఏంటి తప్పు? వాళ్ళు శ్రద్ధగా లేకపోతే నీ ప్రాణాలు పోయాయి. ప్రాణం తీటువైనా పోసినా అది ఆ దేవుడి పని. అంతేకాదు, ఆ దేవుడు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. సరిగా చెప్పారు. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. నిహారిక మేడంని చంపాలనుకున్న వాడు బయట నుంచి రాలేదు. ఈ ఇంటి లోపల ఉన్న ఎవరో ఒకరే. హే లరా, ఎస్ సార్. చెప్పండి సార్. వీళ్ళిద్దరిని నువ్వు చూసావా? లేదు సార్, నేను చూడలేదు. చూడలేదని చెప్పి మోసం చేయలేవు. సాకేత్ ఇంకా మీతా, వీళ్ళిద్దరితో నువ్వు మాట్లాడావు. మీరందరూ కలిసి ఏం ప్లాన్ వేశారు? సార్, వాళ్ళిద్దరి మీద నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే మిగతా గెస్టుల కన్నా వాళ్ళు విచిత్రంగా ఉన్నారు. ఇంకా నా దగ్గర చాలా విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. ఏంటా ప్రశ్న? అదే, ఆ నిహారిక మేడం ఎవరు, ఏ దేశం నుంచి వచ్చారు, ఆమెతో ఉన్న ఆ వ్యక్తి ఎవరు, అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగా? అందుకు నువ్వేం సమాధానం చెప్పావు? సార్, అప్పుడు నేను మేడం బయటికి వస్తారు, ఆమెతోనే అడగండి చెప్పాను. అయితే సార్, వాళ్ళిద్దరూ నిహారిక కోసం డీటెయిల్స్ కనుక్కోవడానికి వచ్చారు. బహుశా వీళ్ళిద్దరూ నిహారికని చంపడానికి షూటర్ని అరేంజ్ చేశారేమో కావచ్చు. సరే, వాళ్ళిద్దరు ఎప్పుడు వెళ్ళారు? సార్, మేడం దగ్గరే మీ ప్రశ్నలు అడగండి నేను చెప్పిన వెంటనే వాళ్ళు భయపడ్డారు, వెంటనే వెళ్ళిపోయారు. తను బయటికి రాగానే ఈ షూటింగ్ జరిగింది. అవును సార్. తర్వాత వాళ్ళు వేగంగా పరిగెత్తారు. బేకరీ నుండి తీసుకొచ్చిన పార్సల్ కూడా ఇవ్వకుండా పోయారు. బేకరీ పార్సలా? అవును సార్, అందులో కేక్ ఉంది. ఆ పార్సల్ ఎక్కడుందో వెళ్ళి తీసుకురా. ఎస్ సార్. తనేమో బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. మరి వాడు బేకరీ పార్సల్ పెట్టి తిరిగాడు. కనుక్కుందాంలే, ఎవరా బేకరీ గాడో, ఎవరా బ్యూటీ పార్లర్. చెప్పు పూర్వి. సార్, ఇక్కడున్న పార్లర్లో లోగో మీటా యూనిఫామ్ లో ఉన్నట్టుంది. ఓకే, నువ్వు ఏ పార్లర్కి అయితే బయట నిలబడ్డావో అక్కడి నుంచి 200 మీటర్లో ఒక బేకరీ ఉంది. దాని పేరు వీనస్ బేకరీ. మేము దానికి బయటే ఉన్నాం, నువ్వు ఆ పార్లర్లో విచారించు. హాయ్ మ్యామ్, మా పార్లర్కి మీరు ఫస్ట్ టైం వస్తున్నారా? అవును, ఇక్కడ మీ మెనిక్యూర్ గురించి విన్నాను. నమస్తే సార్. నమస్తే సార్. నా ఫ్రెండ్కి వాళ్ళ బర్త్డే, ఒక కేక్ కావాలి, ఒక 500లో. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. స్ట్రాబెర్రీ కేక్ ఇవ్వు. అలాగే. సార్, కేక్ మీద ఏం పేరు రాయాలి? పేరు హ్యాపీ బర్త్డే రతన్ చంద్. స్వీట్ అండ్ సింపుల్. సోనా? ఎస్ మ్యామ్. ఈవిడికి మెనిక్యూర్ చేయాలి. సరే. అలాగే మ్యామ్. రండి మ్యామ్. హ్యాపీ బర్త్డే రతన్ చంద్, సింపుల్ అండ్ స్వీట్. లేదు లేదు లేదు, సింపుల్ అండ్ స్వీట్ కాదు. వీడి నా ఫ్రెండ్. కేవలం హ్యాపీ బర్త్డే రతన్ చంద్. నీ పేరు సోనానా? అవును. ఏ? ఏమీ లేదు, మంచి పేరు. థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఈ పేరు మా తాతగారే పెట్టారు. తాతానా? అవును. సరే, అబ్బాయిని అంతా పంపించొద్దు. అది పోయిన వారం మంగళవారం మా ఫ్రెండ్ ఇంటికి డెలివరీ చేస్తానికి వచ్చినాడు. కేక్ రానేలేదు, మా పార్టీ చెడిపోయింది అసలు. ఓకే. ఓ మికీ, ఓసారి లేరా? సార్, వీడు సాకేత్ సార్. సార్ చెప్పండి. తమ్ముడు, నీ పేరేంటమ్మా? మికీ. సారీ సార్, ఆ రోజు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను కేక్ డెలివరీ ఇవ్వలేకపోయాను.
యాక్చువల్గా అదేంటంటే నేను ఈ సిటీకి కొత్తగా వచ్చాను, అందుకే అడ్రస్ కనిపెట్టలేకపోయాను సార్. పర్వాలేదు, అందువల్ల నేను ఇంకో అవకాశం ఇస్తున్నాను. నీవు చేసిన తప్పుని దిద్దుకోసా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఈ కేక్ ని నువ్వే డెలివరీ చేస్తున్నావు. ఓకే ఓకే సార్. నీ నంబర్ ఇవ్వమ్మా. నంబరా? మరి నువ్వు దారి తప్పిపోయావంటే నిన్ను సరైన దారిలోకి తీసుకురావాలి కదా, కరెక్టే కదా? చాలా బాగా మెనిక్యూర్ చేస్తున్నావు. ముందెక్కడ పనిచేసావు? మ్యామ్, నేను ఇంతకుముందు భోపాల్లో ఉండేదాన్ని. ఓ. ఇదే నా ఫస్ట్ జాబ్. నేను ఇక్కడికి వచ్చి 1 month అవుతుంది. అలాగా? థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. నాకు సోనా నెంబర్ ఇస్తారా? ఎందుకంటే తర్వాత వచ్చేటప్పుడు నేను అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. షూర్, ఐ గివ్ యూ. టేక్ దిస్. థ్యాంక్ యూ. హే డెంచు, ఈ ప్రింటింగ్ ప్రెస్లో నువ్వేం చేస్తున్నావా? డెంచు, అసలు ఈ వేషం ఏంటి? డాన్చు కాదు అభిజిత్ సార్, డాన్చు సార్ అని చెప్పండి. డెంచు సార్ ఏంటి? 2 నెలల్లో సీనియర్ సిటిజన్ అయిపోయావు? అవలేదు, కానీ అవ్వబోతున్నాను. ఆ రోజులు పోయినాయి సార్. ఈ డాన్చు ఒక ఇన్ఫార్మర్గా ఉన్నాడు. పొద్దునే మందేశావా? లేదు అభిజిత్ సార్, ఇది మందు మత్తు కాదు, యాక్టింగ్ మత్తు. యాక్టింగ్. నేను పెద్ద యాక్టర్ అవ్వబోతున్నాను. ఓకే డెంచు సార్, మీరు ఒక పెద్ద యాక్టర్ అవ్వడానికి ముందు, గొప్ప స్థాయికి చేరే ముందు ఒక 2 అడుగులు దిగొస్తారా? మీరు మా స్నేహితుడు కాబట్టి కాస్త హెల్ప్ చేసి పెడితే బాగుంటుంది. సరే, ఎప్పుడు మీరు మన స్నేహం కోసం అడిగారు, నేనెలా కాదని చెప్పగలను చెప్పండి? మీరు ఈ విషయమేగా తెలుసుకోవాలని వచ్చారు. అంటే 2 రోజులకు ముందు ఈ సిటీలో ఏ నైట్ క్లబ్ ఓపెన్ అయిందో తెలియాలి. అదే కదా? అది ఈ విషయం నీకలా తెలుసు? డాన్సు లైన్ మారిస్తే ఏమవుతుంది సార్? డాన్సు నిన్న వరకు టాప్ ఇన్ఫార్మర్, ఈ రోజు కూడా టాప్ ఇన్ఫార్మర్. ఇక నాకు ఇంకొక విషయం తెలుసు, ఆ నైట్ క్లబ్ పేరేంటో కూడా నాకు తెలుసు. మరూన్ నైట్ క్లబ్. ఈ మరూన్ నైట్ క్లబ్ జేస్ మార్పులో ఉంది కదా? అదే. అక్కడ పాటలు పాడడం తక్కువే, కానీ అక్కడ రౌడీలు ఎక్కువ మంది ఉంటారు. అన్ని చట్టవిరోధమైన పనులు అక్కడి నుంచే ప్రారంభిస్తారు. మరూన్ నైట్ క్లబ్. సార్. చెప్పు పూర్వి. సార్, మీటా సోనాగా పాలల్లో పనిచేస్తుంది. తను 1 నెల ముందే భూపాల్ నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్తుంది సార్. ఓ, ఆ సాకిద్ వికీ అయిపోయాడనమాట. వాడు అంటున్నాడు సిటీ కొత్త అంట. సార్, వీళ్ళిద్దరూ నిహారికని చంపాలి అనుకుంటే మరెందుకు ఈ పని చేస్తూ ఉండాలి? నువ్వు ఒక పని చేయి పంకజ్, నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు, సరేనా? ఓకే. అప్పుడు తెలిసిపోతుంది. ఓకే సార్. పదపురి. ఈ పాటికంతా వచ్చి ఉండాలి. ఫ్యూచర్ ఫిలిం సూపర్ స్టార్ని ఇలాంటి చోట్ల నాకు కూర్చుని ఉండాలి. నేను రెప్యుటేషనే బాలేదే. అది అదిరిపోయింది. ఈ సిచ్యువేషన్ చూస్తే ఎలా అనిపిస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడికి వాళ్ళు వస్తారు సార్. డాన్స్ గడు సైకి చూస్తున్నాడు చూడు. సార్, అక్కడ చూడండి, మనం వెయిట్ చేసిన టైం పూర్తయింది. అది కాస్త తీ. సార్, వీళ్ళు చూడడానికి షార్ప్ షూటర్స్లా ఉన్నారు. నిహారికాని చంపడానికి వీళ్ళే ప్రయత్నిస్తుంటారా? అయిండొచ్చు.
బా నేను చూడు మళ్ళీ మళ్ళీ వచ్చి వీళ్ళ దగ్గర ఇరుక్కుంటున్నాను. సినిమాలో సూపర్ స్టార్ అవ్వకముందే ఈ సిఐడీల వల్ల నేను చచ్చిపోకూడదు. దేవుడా కాపాడు దేవుడా. రేయ్ ఇలారా ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నావు? ఫాలోనా మిమ్మల్ని? ఏయ్ మీరేమన్నా విఐపీలారా మిమ్మల్ని ఫాలో చేయడానికి? అయితే ఎవరిని ఎత్తుక్కుంటూ వచ్చావు? వెతుకుతున్నానా? నా బర్రె కనపడకుండా పోయింది, దాన్నే వెతుక్కుంటూ వచ్చా. మీరు చూసారా? ఏం చేస్తున్నావు? అగు మీరు చూసారా లేదా? ఇందులో నవ్వడానికి ఏముందిరా? బర్రె మీద సవారీ వస్తే ఎంత బాగుండదు తెలుసా? దాని మీద కూర్చొని క్లబ్కి వస్తున్నా నేను. సరే తమ్ముడు, ఒక విషయం చెప్పు. నువ్వు నీ చీమను ఎక్కడ పార్క్ చేసావు? అంటే ఎక్కడ ఆపావు? ఇక్కడే. రే వీడు బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, వెళ్ళి వెతకరా. నవ్వకంటుంటే వెపన్స్ ఏమీ లేవు. నాకెందుకురా వెపన్స్ అంతా? గట్టి గుద్దానంటే 1.5 టన్ను వెయిటురా. ఒక్క గుద్దు గుద్దాననుకో, దెబ్బ మీకు తగిలే ముందే నేను ఎస్కేప్ అయిపోతానయ్యా. చూడు, సినిమా ప్రపంచం కాదు, నార్మల్ లైఫ్కి రా. చెప్పు, ఎందుకు ఫాలో అయ్యావు? ఏంటంటే యాక్చువల్గా నా బాసు మిమ్మల్ని కలవమని పంపించాడు. ఎవరినో షూట్ చేయాలంట, దానికి డబ్బులు కూడా ఇద్దరికి ఇద్దామని అనుకుంటున్నాడు. సర్లే, మీ బాస్ని నా దగ్గరికి పంపించు. ఉదయం 11 గంటలకి టోల్ బూత్ సిగ్నల్ దగ్గరికి రమ్మను, అర్థమైందా? సార్ ఎందుకు సార్ వదిలారు? పట్టుకోవచ్చు కదా. పట్టుకోవాలి నికోల్, కానీ ఇప్పుడు కాదు, సరైన సమయం రాని. ఎవరది? ఆపండి, ఎవరైనా ఉన్నారా? మేడం మీకేం కాలేదు కదా? కవిన్ సార్ మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు ఇషిత. త్వరగా బయటికి వెళ్ళి మెయిన్ స్విచ్ ఆన్ చేయి, త్వరగా వెళ్ళు. మీకేం కాలేదు కదా? మీరు ఓకేనా? నాకు నా ఇంట్లో కూడా భద్రత లేకుండా పోయింది. నన్ను చంపితేనే వాడు ప్రశాంతంగా ఉండగలడు అనుకుంటా. నేనున్నంత వరకు మీకేం కాదు. నేనున్నంత వరకు నేనేది కానివ్వను. ఇక్కడ ఉన్న ఎవరైనా నాకు ఏది తెలియదు అన్నారంటే తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు చెప్పండి, మీ అందరికీ ఏం తెలుసు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకింత గొడవ చేస్తున్నారు? నా నిద్ర పాడైపోయింది. మీరేం చెప్పారు? నిద్ర పాడైందా?
మీ కాబోయే భార్యని ఎవరో చంపాలనుకుంటున్నారు, కానీ మీకు నిద్ర అవసరమా? ఏంటి నిహారిక, నీకేం కాలేదు కదా? నేను ప్రాణాలతో ఉన్నానంటే అది అతని వల్లే, లేకుంటే నా బాడీని మీరు చూసేవాళ్ళు. నువ్వు నాతో రా. ఇప్పుడంతా అసలు ఎవరిని నమ్మలేకపోతున్నాము. ఒక నిమిషం. మీ ఫేస్ తింపండి. మీ మొగం మీద ఈ గాయం ఎలా వచ్చింది? మీరిప్పుడు నన్ను అనుమానిస్తున్నారా? హౌ డేర్ యూ! కేతన్ ప్లీజ్, ఆయన అలా ఏం అనలేదు. నువ్వు లోపలికి వెళ్ళి నిహారిక, వీడి సంగతి నేను చూసుకుంటాను. చాలు. ఒక సిఐడి ఆఫీసర్ ప్రశాంతంగా ఉంటే బలవీనంగా అనుకోవద్దు. ఇప్పుడు చెప్పు, మీ ముఖం మీద ఈ గాయం ఎలా వచ్చింది? ఇంకా 5 సెకండ్లు నాకు సమాధానం చెప్పలేదంటే మీ దగ్గర మళ్ళీ ఈ ప్రశ్నని ఖచ్చితంగా అడగను. బాత్రూంలో మేక్ గీసుకుంది, అలా జరిగింది. నౌ హ్యాపీ? సార్ వీళ్ళిద్దరూ అవును సీత, ఇద్దరు ఏదో దాస్తున్నారు. ఎక్కడికి పోయారా? ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారు. ఇక్కడికే రమ్మన్నారు. నాకేమో బరువుగా ఉంది. సార్ అక్కడ చూడండి, ఇద్దరు వచ్చేసారు. రే బుడ్డోడా, ఓ, వచ్చేసారా మీరు? భయపడ్డారేమో అనుకున్నా. రాననుకున్నా. మేం భయపడ్డామా? అది నిన్ను చూసి. నీ యజమాని ఎక్కడా? మా ఓనర్కి మీలాంటి వాళ్ళు కలవడానికి టైం లేదు. అలాగా? డబ్బులు నా దగ్గర ఇచ్చి పంపించాడు. కావాలంటే తీసుకోండి, లేకపోతే వచ్చిన దాన్నే వెళ్ళిపోండి. రే 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 రే, ఎక్కువ చేయకురా. చాలే, పద పద. పద. రారా. పదండి. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. డాన్స్ షోని వాళ్ళ చోటుకు తీసుకెళ్తున్నారు అనుకుంటా. చూసే జాగ్రత్తగా రా. డోర్ క్లోజ్ చేయి. ఇప్పుడైనా కట్లు విప్పచ్చు కదరా? పూర్తిగా చీకటిగా ఉందిరా. అరే తెరుస్తాంలే, 2 నిమిషాలుండు. కళ్ళు నెప్పుడుతున్నాయి రా. విప్పుతాం విప్పుతాం. ఒక పని చెయ్యి, వీడికి కళ్ళ గంతలు విప్పేసి. సరే తమ్ముడు, మాకు విషయం చెప్పు. మీ బాస్ ఎవరిని చంపాలనుకుంటున్నాడు? ఏదిగో మీరు అడిగిన సమాధానము ఈ లేఖలో ఉంది. నువ్వు చేయబోయే పనికి నాము ఈ బ్యాగులో ఉంది. పూర్తిగా ₹1,00,00,000. ఇలా రండిరా, వచ్చి చూడండి. వీళ్ళ బాస్ ఎవరిని చంపాలనుకుంటున్నాడో చూడండి. ఇది ఆ అమ్మాయే కదా, నిహారిక, ఫారిన్ నుంచి వచ్చిన అమ్మాయి. ఎందుకు అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ దీని వెంటే పడుతున్నారు. దీన్ని లేపేస్తే బోలు డబ్బులు ఇస్తా ఉంటున్నారు. అవన్నీ మనకెందుకులే, ఈసారి మన గురి తప్పదు. మీరెలా గురి పెడతారు? మేం మీ వేళ్లను ట్రిగర్ నొక్కడానికి వదిలితే కదరా. సిఐడినా? నువ్వు మమ్మల్ని మోసం చేసావా మాతో పాటు ఉంటూ? అవును, మీరు చాలా మంచోళ్ళు. నేను ఏమార్చేశాను. నిజాయితీగా ఉండే వాళ్ళ దగ్గర నిజాయితీగా ఉన్నాను, అంతే. ఇదేనా నా స్టైలు? మీ కథ ఇక ముగిసింది. ఇప్పుడు చెప్పండి, నిహారికని చంపడానికి మీకు ఎవరు డబ్బులు ఇచ్చారనేది. అలా మేము చెప్పలేదంటే? మీరా మరూన్ బార్లో ఉన్నారు కదా? కరెక్ట్ గా చెప్పారు. కానీ ఈ రోజు మేము పాట పాడడానికి రాలేదు, బదులుగా మీ అందరికీ మరణాన్ని ఇవ్వడానికి వచ్చాం.
చెప్పు, నిహారికను చంపాలనుకున్నది ఎవరు? సార్ మీతో ఇంకా సాకేత్ సార్. త్వరగా త్వరగా కానీ మిగతా వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. అరే ఈ రోజు నాకే భయంగా ఉంది. మనం ఖచ్చితంగా ఇరుక్కోకూడదు. త్వరగా రా, లోపలికి రా.